మీ కంటికి కూడా కనిపించని ఒక చిన్న పెస్ట్ మీ క్రాప్లో 50 to 100% డ్యామేజ్ చేస్తుంది. విత్ ఇన్ డేస్లో మోస్ట్ డేంజరస్ ఎనిమీస్ ఆఫ్ ద ఫార్మర్స్ అని కూడా అంటూ ఉంటారు. అదే థ్రిప్స్ అనమాట. ఈ థ్రిప్స్ అనేవి మల్టిపుల్ క్రాప్స్కి వస్తూ ఉంటాయి. ఇలా ఫ్రూటింగ్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ క్రాప్స్కి వస్తూ ఉంటుంది. ఇవి చేసే డ్యామేజ్ ఎలా ఉంటాయంటే మీ ప్లాంట్ యొక్క లీఫ్ కావచ్చు, ఫ్లవర్ కావచ్చు, పిందె కావచ్చు, దాంట్లో ఉన్న రసం మొత్తాన్ని పీల్చేసి సో ఆ ప్లాంట్ని ఎదగనీకపోవడం, దాని ఈల్డింగ్ తక్కువ రావడం, ఆ క్రాప్ డ్యూరేషన్ తగ్గడం, ఇలాంటి డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. సో ఈ థ్రిప్స్ అటాక్ ఎలా జరుగుతుంది, దేనివల్ల వస్తుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా దీని నుంచి చాలా లాస్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో దీని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది దేనివల్ల వస్తుంది, దీన్ని ఏ టైంలో కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ థ్రిప్స్ అంటే ఏంటివి? ఈ థ్రిప్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఎల్లో, వైట్, బ్లాక్, రెడ్, ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అండ్ వరల్డ్ వైడ్ థౌజండ్స్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయన్నమాట. ఇది మీ ప్లాంట్లో కావచ్చు, మీ క్రాప్లో కావచ్చు, గుర్తించే కంటే ముందుగానే మీ క్రాప్ని అది సుమారుగా డ్యామేజ్ చేసే ఉంటుంది. సో ఇది అంత సింపుల్గా మీ కంటికి కనిపించదు. దీన్ని ఎలా గుర్తించాలి, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందుగా దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో దట్ మన ఆ లైఫ్ సైకిల్ని ఏ టైంలో బ్రేక్ చేస్తామో అప్పుడే ఆ థ్రిప్స్ అనేవి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మీ క్రాప్లో. సో మెయిన్ ఈ థ్రిప్స్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, సో ఈ థ్రిప్స్ అనేవి ఫస్ట్ ఈ మదర్ బడ్ అనేది ఉంటుంది కదా, ఈ థ్రిప్స్ అనేది ఈ మదర్ అనేది 1 to 8 ఎగ్స్ పెడుతుంది అన్నమాట. 1 to 8 ఎగ్స్ లేత ఇగుర్లు కావచ్చు, మామూలు ఆకులు కావచ్చు, అండ్ అలాగే ఫ్లవర్స్ కావచ్చు, పిందెలు కావచ్చు, ఇందులో ఈ ఎగ్స్ అనేవి పెడుతూ ఉంటుంది. ఇవి 7 days ఈ ఎగ్స్ నుంచి లార్వాగా కన్వర్ట్ కానికి 7 days టైం పడుతుంది. ఈ 7 days లార్వా కూడా 2 stages ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఈ లార్వా ఏం చేస్తుందంటే మీ ప్లాంట్లో ఉన్న రసం మొత్తాన్ని, ఆ ఆకులో ఉన్న రసం మొత్తాన్ని, ఫ్లవర్లో ఉన్న రసం మొత్తాన్ని, ఆ పిందెలో ఉన్న రసం మొత్తాన్ని పీల్చేస్తుంది అనమాట. సో ఇలా 8 to 10 days రసం మొత్తాన్ని పీల్చి ప్యూపాగా తయారవుతుంది అనమాట. ప్యూపా అనేది కూడా 2 stagesలో ఉంటాయి. ఈ ప్యూపాగా రెడీ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్యూపా అనేది ఆ ఫ్లవర్ నుంచి కావచ్చు, ఆ లీఫ్ నుంచి కావచ్చు కిందికి వచ్చి పడిపోతుంది అనమాట. కింద వచ్చి పడినప్పుడు మొదలు చుట్టుకారం నీట్గా ఉంటేనే దానికి ఫేవరెట్ ప్లేస్ కాకోకుండా ఉంటుంది. లేకుంటే అదే దానికి ఫేవరెట్ ప్లేస్ అయ్యి అది మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చుట్టుకారం వీడింగ్ తీసుకోవడం, మొదలు చుట్టుకారం నీట్గా పాదులు చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే ఈ ప్యూపా స్టేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్యూపా నుంచి మళ్ళీ అది మదర్గా కన్వర్ట్ అయ్యి ఇట్లా 20 days టైంలో ఈ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇట్లా రిపీట్ అవుతూ సో మల్టిపుల్గా ఇవన్నీ జనరేట్ అయ్యి మీ క్రాప్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ 20 days టైం ఏదైతే ఉంటుందో ఈ టైంలోనే మనం దీన్ని బ్రేక్ చేయాలన్నమాట. ఏదో ఒక టైంలో బ్రేక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ రాకోకుండా ఆగిపోవడం జరుగుతుంది. ఇది సమ్మర్లో మీకు ఎక్కువగా విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ థ్రిప్స్ అనేవి. సో ఓకే, థ్రిప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఈ థ్రిప్స్ అనేవి అంత సింపుల్గా మన కంటికి కనిపించవు. ఒక్కొక్క దగ్గర కనిపిస్తాయి, స్పీసెస్ బట్టి, ఆ రకం బట్టి కనిపిస్తూ ఉంటాయి. కానీ అంత సింపుల్గా మనకు కంటికి కనిపించవు కాబట్టి ఒక మ్యాగ్నిఫైయర్ అయితే ఉంచుకోవాలి. మ్యాగ్నిఫైయర్ ఉంటే మీరు సింపుల్గా ఆ లీఫ్ మీద కావచ్చు, ఆ ఫ్లవర్లో కావచ్చు పెట్టి చెక్ చేసినప్పుడు మీకు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు అంటే మీ మిరప కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, ఏ ప్లాంట్ అయినా కానీ ఆ ఆకు అనేది ఉంటుంది కదా, ఇట్లా అప్వర్డ్స్ కర్ల్ అయిందనుకో అప్పుడు అక్కడ గుడ్లు పెట్టుకొని ఉంటుంది, లార్వా అనేది ఉంటుంది. డౌన్వర్డ్స్ ఉన్నా కూడా, అప్వర్డ్స్ ఉంటే థ్రిప్స్ అండ్ డౌన్వర్డ్స్ ఉంటే మైట్స్ అని అంటూ ఉంటారు. ఈ కర్ల్ లీవ్స్ని చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో థ్రిప్స్ అనేవి అటాక్ ఉంది అనేది మీరు సింపుల్గా అటాక్ చేయొచ్చు. అది కాకోకుండా ఇంకా మీ ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో అది కలర్ చేంజ్ కావడం, లేకపోతే మీ ఆకులు లేత ఇగుర్లు కలర్ చేంజ్ కావడం, ఇలాంటి దాన్ని బట్టి కూడా మీరు ఈ థ్రిప్స్ అనేవి అటాక్ జరిగిందని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ థ్రిప్స్ ఎలాంటి డ్యామేజ్ చేస్తాయి అంటే మెయిన్గా ఏవైతే లేత ఇగుర్లు ఉన్నాయో, ఫ్లవర్స్ ఉన్నాయో, సో ఆ పిందె ఏదైతే ఉందో చిన్న స్టేజ్, ఆ స్టేజ్లో ఉన్న రసం మొత్తాన్ని పిలిచేయడం వల్ల ఈల్డింగ్ రాకపోవడం. ఫ్లవర్ డ్యామేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఈల్డింగ్ రాదు. సో ఇట్లా ఈల్డింగ్ రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని మెయిన్ డ్యామేజ్. అసలు థ్రిప్స్ అనేవి ఎలా వస్తాయి? థ్రిప్స్ అనేవి ఎలా వస్తాయంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల, గాలి వల్ల, ఒక పొలం నుంచి కావచ్చు, ఒక ప్లాంట్ నుంచి కావచ్చు, ఇంకో దానికి వచ్చి అటాక్ అవుతుంది. ఇంకోటి క్లైమేటిక్ కండిషన్స్, మీకు ఎండ వర్షం ఇట్లా మళ్ళీ డిఫరెంట్ క్లైమేట్స్ చేంజ్ కావడం వల్ల కూడా ఈ థ్రిప్స్ అనేవి అటాక్ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, సో అనిమల్స్ పక్క పొలంలో కానీ వేరే పొలంలో ఎక్కడైనా కానీ తిరిగిన అనిమల్స్, బఫ్లోస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కుక్కలు కావచ్చు, ఏవైనా కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల అటాక్ జరుగుతుంది.
అది కాకోకుండా మనుషులు, నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా గుర్తించాను ఇదనమాట. ఏంటంటే నేను జర్బరా వీడియో కోసం వెళ్ళినప్పుడు ఫామ్లోకి ఎవరు నన్ను లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. అదే కాదు, ఈ మధ్య ప్రోమోగ్రానేట్ మన దానిమ్మలో కూడా లోపల రానికోకుండా ఎందుకబ్బా అనుకునేవాడిని. సో ఈ త్రిప్స్ వల్ల అనమాట, మన ఏదైనా పొలంలో త్రిప్స్ అటాక్ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే మన కాళ్ళకో మన డ్రెస్కో అది అంటుకొని మళ్ళీ మనం ఈ పొలానికి వచ్చినప్పుడు ఇదే ప్లాంట్కి వ్యాపించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకు సో ఎవరు అంత సింపుల్గా రానివ్వరు. మీరు కూడా ఎవరు అంత సింపుల్గా అనవసరంగా కొత్త వాళ్ళని రానివ్వకండి, ఎందుకంటే వేరే పొలం నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు నీట్గా కాళ్ళు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత పొలంలోకి వస్తే సో అంతో ఇంతో కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా సేమ్ క్రాప్ ఇప్పుడు మిరప పెట్టారు, నెక్స్ట్ కూడా మిరప పెట్టడం, దాని తర్వాత కూడా మిరప పెట్టడం, దీనివల్ల ఈ త్రిప్స్ అనేవి మన ల్యాండ్లోనే ఉండి మళ్ళీ అదే ప్లాంట్కి అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో అదే కాకుండా ఇంకొక రీజన్ ఏంటి అంటే, మీరు ఒకటే పొలంలోనే డిఫరెంట్ ప్లాంట్స్ కావచ్చు, డిఫరెంట్ మల్టిపుల్ క్రాప్స్ పెట్టడం వల్ల కూడా ఈ త్రిప్స్ అటాక్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీ ప్లాంట్ హెల్తీగా లేకపోవడం, న్యూట్రిషన్గా లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. మీ ప్లాంట్ యొక్క లీఫ్ థిక్ గ్రీన్ కలర్లో ఉంటే హెల్తీగా ఉన్నట్లు, అట్లా లేకపోతే ఇది సింపుల్గా రసం పీల్చుకునేకి ఛాన్స్ ఉంటుంది. ఆ థిక్ గ్రీన్ కలర్లో అంత రసం ఉండదు కాబట్టి అవి పీల్చుకునేకి ఛాన్స్ ఉండదు. ఓకే, ఫైనల్గా ది కంట్రోలింగ్ మెథడ్స్కి వద్దాం. సో కంట్రోలింగ్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కల్చరల్ మెథడ్స్, బయాలజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్. ఈ 3 వేస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ మెథడ్ కల్చరల్ మెథడ్స్. ఈ ట్రాప్స్ యూజ్ చేయడం, స్ట్రిక్కీ ట్రాప్స్ అనేవి వినే ఉంటారు, మీరు ఆల్రెడీ యూజ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ స్ట్రిక్కీ ట్రాప్స్ని యూజ్ చేయడం వల్ల దీన్ని కంట్రోల్ చేయడమే కాకోకుండా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. దీంట్లో కూడా ఎల్లో, బ్లూ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఎకరానికి 5 నుంచి 10 ఎల్లో కానీ బ్లూ కానీ 2 కలిపైనా కానీ పెట్టుకోవడం వల్ల ఆ త్రిప్స్ ఆ స్టిక్కీ ప్యాడ్స్ కత్తుకోవడం మీరు చూడడం వల్ల ఇది వైట్ ట్రిప్సా బ్లాక్ ట్రిప్సా ఏంటి అనేది సింపుల్గా మీరు ఐడెంటిఫై కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఇంకో చిన్న టిప్ ఏంటంటే, సో మీ చెట్టు పాదులు చుట్టుకారం నీట్గా పెట్టుకోవడం వల్ల కూడా ఈ త్రిప్స్ని అంతో ఇంతో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ బయాలజికల్ మెథడ్లో సో మీకు రైతులకు ఉపయోగ పురుగులు ఏవైతే ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకోవడం వల్ల మీరు ఆ త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. త్రిప్స్ అనే కాదు, డిఫరెంట్ వైరస్ను కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, గుడ్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో దీన్ని ఎలా పెంచాలి ఏంటి అంటే, ఈ బెనిఫిషియల్ ఇన్సెక్టిసైడ్స్లో బెవేరియా బసనియా అండ్ మెటారైజం అండ్ అలాగే వట్టిసిలియం, ఈ 3 కాంబినేషన్ ఏదైతే ఉంటుందో బీవీఎం అని షార్ట్గా పిలుస్తారు. ఈ బీవీఎం ఏదైతే ఉంటుందో 5 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని దీంతో పాటు నీమ్ ఆయిల్ కావచ్చు, బెల్లం కావచ్చు, షాంపూ కావచ్చు, డిటర్జెంట్, కుంకుడుకాయ రసం ఇలాంటివి కలుపుకోవడం వల్ల లార్వా స్టేజ్ ఏదైతే ఉంటుందో స్టేజ్ని పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా ఆ స్టేజ్ని బ్రేక్ చేయడం వల్ల కంప్లీట్ సైకిల్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ త్రిప్స్ అనేవి తగ్గుతుంది. ఇవన్నిటికంటే నీమ్ ఆయిల్ కూడా మంచి బెస్ట్ అన్నమాట. ఇది స్ప్రే చేయడమే కాకుండా ఈ ఏదైతే బీవీఎం సొల్యూషన్ ఉందో డ్రిప్ ఇరిగేషన్లో కూడా మీరు వదులుకోవచ్చు. ఈ బీవీఎం సొల్యూషన్ని స్ప్రేయింగ్లో నీమ్ ఆయిల్ వాడడం కూడా మంచి రిజల్టే ఉంటుంది. అలాగే కొందరు బెల్లం నీళ్ళు కూడా మిక్స్ చేస్తారు, అది కూడా మంచి రిజల్టే వస్తుంది. నెక్స్ట్ కెమికల్స్ విషయానికి వస్తే, మీరు కంటిన్యూగా ఒక్కటే కెమికల్స్ని మల్టిపుల్ టైమ్స్ స్ప్రే చేయడం వల్ల ఆ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ పెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకొనేసి అవి చావకపోవడం కాకోకుండా మీకు ఆ కెమికల్స్ ఖర్చు పెరగడమే మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువగా కెమికల్స్ని మల్టిపుల్ టైమ్స్ స్ప్రే చేయొద్దండి. అండ్ అలాగే స్ప్రే చేసేటప్పుడు కూడా మీరు ఈ పురుగులు ఏవైతే ఉంటాయో, ఈ పెస్ట్ ఏదైతే ఉంటుందో త్రిప్స్ అనేవి ఆకు పైన కావచ్చు, కింద కావచ్చు, ఈ మొదలు దగ్గర ఈ మొదల దగ్గర కూడా ఉంటుందన్నమాట. సో మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా జిగ్జాగ్ పొజిషన్లో మీరు స్ప్రే చేయడం వల్ల ఇట్లా కిందికి అన్నప్పుడు ఆకు కింద, ఇట్లా పైకి అన్నప్పుడు ఆకు పైన, ఇట్లా జిగ్జాగ్ పొజిషన్లో స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మంచి యూజ్ ఉంటుంది. కొమ్మని మొత్తాన్ని బాగా తడపండి. అండ్ అలాగే ఈ స్ప్రేయింగ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దండి. ఎర్లీ మార్నింగ్ 6 to 10 లోపు స్ప్రే చేసుకోండి. అండ్ లేట్ ఈవినింగ్ 4 to 6:36 ఆ టైంలో స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే ఆ త్రిప్స్ అనేవి అయితే ఉంటుందో దానికి ఆహారం కోసం బయటకు రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు అన్నిటినీ చంపడం వల్ల కూడా ఇది కంట్రోల్ అవుతుంది. సో అది ఈ త్రిప్స్ టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో నెక్స్ట్ వీడియో ఏది చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి, సో దట్ నేను అదే వీడియోని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ.